నమస్కారం. మీరు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకులకి 23 సీట్లు వచ్చినాయి. 5-6 సీట్లు తీసేస్తే ప్రతిపక్ష హోదా పోయిద్ది అని అసెంబ్లీలో పట్టుకొని మాట్లాడావు. ప్రజలు దేవుడు కలిసి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దాన్ని గ్రహించుకో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు రాలేదు, ఇవ్వలేదు అని అంటానికి ఎవరు ఇస్తారు? ఎవరు జేబులో డబ్బులు తీసిస్తారు? మీరు మాట్లాడే మాటలకి అర్థం ఉన్నదా? మీరు పరిపాలన చక్రంగా చేస్తే ఎందుకు ప్రతిపక్ష హోదా రాదు అనే ఆలోచన బాగొట్టుకొని ప్రతిపక్ష హోదా లేదు, ప్రజల తరపున మాట్లాడటానికి గొంతు నొక్కడానికి చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రోజులు వచ్చాడు అసెంబ్లీకి? మీరు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్ని రకాలుగా సమస్యలు చుట్టించారు. అయినా కానీ వెనకాడాడా? ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. అసెంబ్లీలో ఎన్ని రోజులు రావాలో అన్ని రోజులు వచ్చాడు. దమ్మున్న నాయకుడు. మీకు దమ్ము లేదు. మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు చెప్పమని మాట్లాడాలన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి రా. ఎందుకు ఎవరు అని గట్టిగా మాట్లాడు. అంతేగాని నువ్వు ఆడో కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా రావాలి, రాకపోతే ఇది చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు రాలేదని మీరు గ్రహించుకోవాలని కోరుతున్నాను.